సినిమాలను పైరసీ చేసి ఆన్లైన్ లో పెడుతున్న ఐబొమ్మ రవికుమార్ ను సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. ఆయన్ను రాబిన్ హుడ్ గా పోలుస్తున్నారు. సినిమా టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని పైరసీని చూస్తున్నామని, ఇలాంటి పైరసీని ఇస్తున్న రవికుమార్ ను రాబిన్ హుడ్ గా పోలుస్తున్నారంటే దోపిడీకి దొంగతనాలకు సమర్థత ఇస్తున్నట్లే. ఇలాంటి దోపిడీనే తమను చేస్తే తప్ప సమర్థించే వారికి నొప్పి తెలియదు. అన్నిటికంటే మించి సినిమా నిత్యావసరం కాదు, దోపిడీ చేసి ప్రాణాలు పోయేవాడి ప్రాణాలు కాపాడుతున్నామని చెప్పడానికి. సినిమాకు నిర్మాత ఒక్కడే ఉంటాడు, కానీ ఆ సినిమాకు పనిచేసేవారు వందల మంది ఉంటారు. ఎంతో కష్టపడి ప్రజలకు కొత్త అనుభవాన్ని చూపించాలనుకుంటారు. ఇప్పుడు సినిమా నిర్మాణం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అలాంటిది రిలీజ్ కాకముందే పైరసీ చేసి లీక్ చేస్తే ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ కాదా? అప్పుడు రవి ఎవరిని దోచుకున్నట్టు? నిర్మాతనా, కార్మికుల్నా? ఆ నిర్మాత దివాలా తీస్తే ఇంకెవరు సినిమాలు తీస్తారు? ఎవరికి ఉపాధి కల్పిస్తారు? రవికుమార్ వీరందరి కష్టాన్ని దోచుకున్నాడు, అంతే. ఎవరి కడుపు నింపలేదు. రవికుమార్ తాను చేసిన దొంగతనాన్ని సమర్థించుకోవడానికి విచిత్రమైన వాదన చేశారు. పోలీసులకు సవాల్ చేసినప్పుడు టికెట్ రేట్ల గురించి చెప్పారు. టికెట్ రేట్లు ఎంతుంటే ఆయనకేంటి? బంగారం రేటు లక్షలకు చేరింది. బంగారాన్ని దోపిడీ చేసేస్తాడా? ఆ హక్కు ఆయనకు ఉన్నట్లేనా? సినిమా అనేది తీసేవాడి కష్టం, డబ్బులు పెట్టేవాడి శ్రమ. డబ్బులు వచ్చినా పోయినా వాళ్ళకే చెందుతుంది. ఇతరులు దొంగతనం చేయడం దొంగతనమే అవుతుంది. అతను చాలా టికెట్ రేట్ పెట్టాడు కాబట్టి కొట్టేస్తానంటే అది దొంగతనం. దొంగతనం కాకుండా పోదు. రవికుమార్ ను మధ్య తరగతికి సినిమాలను ఉచితంగా చూపించేవాడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిజంగా అలా ఉచితంగా చూసేవారు తాము చేసే కష్టాన్ని ఇతరులు ఇలాగే దొంగతనం చేసేసి ఇతరులకు పనిచేస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తే అలాంటి పనులు చేయరు. తన ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేసి ఇతరులు అందరికీ పంచితే అది రాబిన్ హుడ్ యాక్ట్ అయిపోతుందా? అలాగే ఇది కూడా. టికెట్ రేట్లతో, పాప్కార్న్ రేట్లతో ముడిపెట్టి దొంగతనాన్ని సమర్థించలేరు. అలా చేయడం ప్రమాదకర మార్పు. ఇలా దొంగతనాలు చేసే వాళ్ళు కూడా పెరుగుతారు. అప్పుడు సమర్థించే వారే బాధితులైపోతారు.